హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గోల్డ్ కొనే వారికి ఫ్యూచర్ బాగుంటుంది అనే అంశంపై మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. గోల్డ్ను భవిష్యత్తు కోసం కొనుగోలు చేసి దాచుకోవడం చాలా మంచి ఇన్వెస్టర్లు పాటించే పద్ధతి. కానీ ఇది పూర్తిగా మీ పెట్టుబడి లక్ష్యం, మార్కెట్ ట్రెండ్స్ మరియు మీ అవసరంపై ఆధారపడి ఉంటుంది. గోల్డ్ ఫ్యూచర్ కోసం దాచుకోవడం మంచిదా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ధన దీర్ఘకాలిక పెట్టుబడిగా బాగుంటుంది. గోల్డ్ దీర్ఘకాలంలో విలువ పెరుగుతుంది కాబట్టి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్. సెకండ్ వన్ వచ్చేసి మందగానం లేదా మాంద్యంలో మంచి రిటర్న్స్. మార్కెట్ మందగించేటప్పుడు బంగారం విలువ పెరిగే అవకాశం ఎక్కువ. థర్డ్ వన్ వచ్చేసి ద్రవ్యోల్బణం. రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి సులభంగా లిక్విడేట్ చేయొచ్చు. బంగారం విక్రయించడం, లోన్ తీసుకోవడం చాలా ఈజీ. ఏ సమయానికి బంగారం కొనడం మంచిది? ధర తగ్గినప్పుడు. అక్యుములేషన్ స్ట్రాటజీ. ధర తగ్గినప్పుడల్లా కొద్ది కొద్దిగా కొనుగోలు చేస్తే సగటు ధర తక్కువ అవుతుంది. ఆర్థిక మాంద్యం లేదా సంక్షోభం సమయంలో ఇలాంటి టైంలో గోల్డ్ ప్రైస్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే దీపావళి, ఆషాఢ మాసం తర్వాత పండుగలు, వివాహ సమయాల్లో గోల్డ్ ధర ఎక్కువగా ఉంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంకి ముందు కొనడం మంచిది. ఎన్ని శాతం బంగారం పెట్టుబడిగా ఉంచాలి? వాటిలో ప్రధానమైనవి ఇవి. బంగారం స్వచ్ఛత క్యారెట్లలో తెలుస్తుంది. 24 క్యారెట్లు అంటే 100% గాను 99.9% అని అర్థం. ఈ స్వచ్ఛమైన బంగారం ఆభరణాలకు తక్కువగా వాడతారు. 22 క్యారెట్ల బంగారం, ఇది 91.6% అని అర్థం. ఎక్కువగా నగల తయారీలో ఉపయోగించేది ఇదే. తర్వాత 18 క్యారెట్ల బంగారం, ఇది 75% మాత్రం బంగారం ఉంటుంది. 14 క్యారెట్లు అయితే 58.5% మాత్రం ఉంటుంది. మిశ్రమ లోహాలతో ఉండే బంగారం ఇవి. రెండవది హాల్మార్క్. బంగారం నాణ్యతకు నిర్ధారించడానికి BSI, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హాల్మార్క్ గల ఆభరణాలను కొనుగోలు చేయడం. హాల్మార్క్ ఉన్న నగలపై BSI లోగో, ప్యూరిటీ, క్యారెట్, SA, సెంటర్ నెంబర్, జ్యువెలరీ ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంటాయి. బంగారం రేటు. బంగారం ధర ప్రతిరోజు మారుతుంది. ప్రస్తుత ధర తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది. స్థానిక మార్కెట్లో, ఆన్లైన్ వెబ్సైట్లో లేదా మీ పేజ్కి సంబంధించి మీరు పోస్ట్ చేసే డైలీ రేట్స్ ఆధారంగా చూసుకోవచ్చు. మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. నగల తయారీ ఖర్చులు చిన్నదానికంటే పెద్ద డిజైన్లలో ఎక్కువగా ఉంటాయి. కొన్ని షాపులు ఫిక్స్డ్ ఛార్జెస్ చేస్తే కొన్ని % చొప్పున లెక్క పెట్టవచ్చు. కొనుగోలు రసీదు. సరైన ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకోవడం చాలా ముఖ్యం. బిల్లో బంగారం నాణ్యత, ధర, మేకింగ్ ఛార్జీలు, GST వివరాలు ఉండాలి. తిరిగి అమ్మడం. రీసేల్ అండ్ బైబ్యాక్ పాలసీ. కొంతమంది వ్యాపారులు తమ దగ్గర కొనుగోలు చేసే బంగారాన్ని మార్కెట్ రేట్ దగ్గర తిరిగి తీసుకుంటారు. కొనుగోలు చేసే ముందు బైబ్యాక్, ఎక్స్చేంజ్ పాలసీ గురించి తెలుసుకోండి. ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ కొనుగోలు. ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయాలనుకుంటే చేయొచ్చు. నమ్మకమైన వెబ్సైట్ల నుండి మాత్రమే కొనండి. ప్రసిద్ధమైన జ్యువెలరీ షాప్ స్టోర్లను ఎంచుకోండి. ఆఫ్లైన్ అయితే ఫాలో అవ్వండి. ఎవరైనా ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ తెలపండి. థ్యాంక్ యూ.